అందరికీ నమస్కారం అండి. పల్నాటి తిరుమలగా ప్రసిద్ధి చెందిన దేవరంపాడు నేతి వెంకన్న స్వామి వారి ఆలయ విశేషాల గురించి తెలుసుకుందాము. మత్స్య రూపంలో దర్శనమిచ్చే నేతి వెంకన్న స్వామి ఒక్కసారి దర్శిస్తే చాలు మనోభిష్టం నెరవేరడం ఖాయమని అంటారు. గుంటూరు జిల్లా పల్నాడు ప్రాంతంలో వెలసి ఉన్న దేవరంపాడు నేతి వెంకన్న స్వామి ఆలయం ప్రసిద్ధి చెందిన అతి పురాతనమైన ఆలయం. ఈ జిల్లాలో కోటప్పకొండ తర్వాత ఇదే అతి ప్రసిద్ధి చెందిన ఆలయం. ఈ ఆలయంలో ప్రధాన దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి మత్స్య రూపంలో దర్శనమివ్వడం ఎంతో విశేషంగా చెబుతారు. గుంటూరు జిల్లా పల్నాడులో రాజులపాలెం మండలం కొండమేడు గ్రామానికి సుమారు 2 కిలోమీటర్ల దూరంలో దేవరంపాడు గుట్టపై నేతి వెంకన్న స్వామి ఆలయం వెలసి ఉంది. నేతి వెంకన్న క్షేత్రంలో స్వామికి పాడి పశువులు ఈనిన తర్వాత మొదట వచ్చిన వెన్నతో అభిషేకించడం ఆనవాయితీ. అందుకే ఇక్కడ స్వామిని నేతి వెంకన్న అని అంటారు. ఈ ప్రాంతంలో నివసించే వారందరూ వారింట్లో పశువులు ఈనిన తర్వాత మొదట కవ్వం పెట్టగానే 3 పూటలు గాని 5 పూటలు గాని మీదు కట్టని వెన్నను తెచ్చి స్వామికి సమర్పిస్తారు. అలాగే ఆలయ ప్రాంగణంలో స్వామివారికి పొంగళ్ళు పొంగించి తర్వాత స్వామివారి ఆలయం చుట్టూ పశువులను ప్రదక్షిణగా తిప్పి నెయ్యి, బియ్యం, పప్పు, బెల్లం మొదలైనవి స్వామికి భక్తితో సమర్పిస్తారు. పల్నాటి తిరుమలగా ఖ్యాతి చెందిన నేతి వెంకన్న క్షేత్రం చరిత్ర పరిశీలిస్తే చాలా ఆసక్తికరంగా ఉంటుందని అంటారు. స్వయంభూగా వెలిసిన ఈ స్వామి గర్భాలయానికి పైకప్పు నిర్మించాలని ఎంతో మంది అనేకసార్లు ప్రయత్నించినా విఫలమయ్యారని, గోపురం నిర్మించే సమయంలో మధ్యలో పడిపోతూ ఉండటం వలన స్వామికి అలాగే ఉండడం ఇష్టమని వారు ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నారు. అందుకే స్వామివారి గర్భాలయానికి నేటికి పైకప్పు ఉండదు. లోకంలో ఎక్కడా లేని విధంగా కలశం, గోపురం లేని వెంకటేశ్వరుడు కేవలం దేవరంపాడులోనే కనిపించడం విచిత్రంగా అనిపిస్తుంది. పైకప్పు లేకపోవడం చేత మధ్యాహ్న సమయంలో వెంకన్న శిరస్సును సూర్యకిరణాలు తాకడం విశేషం. ఈ సమయంలో ఎండవేడికి స్వామి విగ్రహానికి అలంకరించిన వెన్న కరిగి నెయ్యలా మారి ఆ నేతిలో శ్రీవారి మత్స్యరూపం జలకాలాడుతున్నట్లు దర్శనమివ్వడం విశేషం. దేవరంపాడు నేతి వెంకన్న గర్భాలయంలో వెలసిన విగ్రహానికి వెనుక వైపు తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి తయారు చేయించి తెప్పించిన శ్రీ వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఈ స్వామిని దర్శిస్తే సాక్షాత్తు తిరుమల శ్రీనివాసుని దర్శించినట్లే అని విశ్వసిస్తారు. అందుకే ఈ క్షేత్రం పల్నాటి తిరుమలగా ప్రసిద్ధి చెందింది. ప్రతి సంవత్సరం పాల్గొన మాసం మొదలైన మొదటి శనివారం రోజు నేతి వెంకన్న స్వామిగా ప్రసిద్ధిగాంచిన మత్స్య రూపంలో ఉన్న దేవరంపాడు వెంకటేశ్వరుడు భక్తుల పాపాలను నశింపజేసి సుఖ సంతోషాలను ప్రసాదిస్తాడని విశ్వసిస్తారు. పిలిస్తే పలికే దైవంగా భక్తులను అనుగ్రహిస్తున్న దేవరంపాడు నేతి వెంకన్న స్వామి మనం కూడా దర్శించి మన మనోభిష్టం నెరవేర్చుకోవాలని, మన మనోభిష్టం నెరవేరాలని ఆ స్వామివారిని కోరుకుందాము. ఓం నమో నారాయణాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. గోవింద హరి గోవింద.